పొట్టివాడు, కానీ జక్కయ్య ఏం చేశాడు? చెట్టెక్కాడు, తన కొరతని బలంగా మార్చుకున్నాడు. మనము కూడా మన కొరతలు ఉండొచ్చు అండి, ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేము. కానీ వాటిని అర్థం చేసుకొని జీవిస్తేనే జీవితం. ఆ కొరతల్ని అర్థం చేసుకొని బ్రతికితేనే మన జీవితం. ఇతరులతో పోల్చుకుంటే మనం సమాధానంతో అసలు ఉండనే లేము. ఉండగలుగుతామా? ఆ రోజు జక్కయ్య అందరు ఎత్తుకున్నారు, నేనే పొట్టోనరా, నేను వెళ్ళలేను అబ్బాయి, నేను వెళ్ళలేను, ఇంట్లో పోయి పడుకుంటాను అంటే జక్కయ్య జీవితం మారేదా? అందరు ఎత్తుకుంటే ఏమి, అందరు నాకు అడ్డుపడితే ఏమి, నేను చెట్టైనా ఎక్కుతా అని చెట్టెక్కాడు. జీవితంలో చెట్టు ఎక్కడో లేడో మనకు తెలీదు, ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్లు చెట్లు ఎక్కుతారా? ఎక్కరు. కానీ యేసు కోసం చెట్టెక్కాడు. విశ్వాసము, పౌలు అతన్ని చూశాడు, అతని విశ్వాసం గొప్పదని అర్థం చేసుకున్నాడు. వెంటనే పౌలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అతను నీ కాళ్ళు నేలన మోపు నిలబడని చెప్పాడు. కాళ్ళు నేలన మోపి నిలబడ్డాడు. వెంటనే అతనికి స్వస్థత కలిగింది. మన విశ్వాసము సజీవమైనదే ఉండాలంటే మనము విశ్వాస సంబంధమైన మాటలు వినాలి. మరి విశ్వాస సంబంధమైన మాటల్ని మనం వినాలి. వీ షుడ్ లిజన్ ఫెయిత్ఫుల్ వర్డ్స్. విశ్వాస సంబంధమైన మాటలు వినాలి. బైబిల్ ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. రోమీయులు 10:17 చూస్తాం, 10:17. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది మంచి విషయంలో అయినా చెడు విషయంలో అయినా. కొన్నిసార్లు చెడ్డ వాటిని కూడా మనం విశ్వసిస్తాం. మంచి వాటిపై విశ్వాసం ఉంచుతాం, చెడ్డ వాటిపైన కూడా విశ్వాసం ఉంచుతాం. ఒక వ్యక్తి అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు, ఎంత పెద్ద రోగమైనా ఉండనివ్వండి, ఎంత పెద్ద వ్యాధి అయినా ఉండనివ్వండి, ఖచ్చితంగా నీకు బాగవుతుంది, ఖచ్చితంగా నీకు దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు విడుదల అవుతుంది అని చెప్తే అది నిజంగా డాక్టర్లు వదిలిపెట్టే ఒక స్థితి అయినా కానీ వాడు బాగుతాడు. అది కాకుండా అయిపోయింది, బంధువులు ఉంటే చెప్పండి, చూసిపోతారు చివరి చూపు, వీడు రేపో మాపో అనేటట్టున్నాడు అని అంటే నిజంగానే మరణిస్తారు. ఒకవేళ చిన్న రోగమే ఉండొచ్చు, చిన్న వ్యాధి అయి ఉండొచ్చు, చిన్న సమస్య ఉండొచ్చు. ఆ చిన్న సమస్యని కూడా నువ్వు పెద్దగా చేసి చెప్తే అది వాళ్ళకి ఆపదగానే మారుతుంది. ఎలా అవుతుంది? ఆపదగానే మారుతుంది.